మీకు ఆల్రెడీ ఒక పీటీ అకౌంట్ ఉంటే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయవద్దు. ఎందుకంటే దానిలో మనకి రిజల్ట్ టైంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, బుకింగ్ టైంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబాడీ, ఐఎమ్ సందీప్. ఈ వీడియోలో మీరు పీటీ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, పీటీ బుకింగ్ ఎట్లా చేయాలి, స్లాట్, ఆ తర్వాత పేమెంట్, వౌచర్ని యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఎలా చేయాలో నేర్చుకుంటారు. 5 నిమిషాల్లో మీరు ఇవన్నీ చేయగలుగుతారు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ సైమల్టేనియస్లీ. సో గెట్ రెడీ అండి. మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే పాస్పోర్ట్ డీటెయిల్స్ రెడీ పెట్టుకోండి, ఈమెయిల్ ఐడి రెడీ పెట్టుకోండి, మొబైల్ నెంబర్ రెడీ పెట్టుకోండి. ఈ 3 మనకు అవసరం పడతాయి. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుందండి, సైన్అప్ లింక్. ఆ సైన్అప్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఆ పేజ్లో లాగిన్ని క్లిక్ చేయకుండా సైన్అప్ని క్లిక్ చేయాలి. సైన్అప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సైన్అప్ని ఈ పేజ్ వస్తుంది. అక్కడ మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఫస్ట్ మన దగ్గర రెడీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడియే యూజర్ నేమ్గా మారిపోతుందండి బై డిఫాల్ట్గా. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నా రికమెండేషన్ అయితే చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని కంటిన్యూ అంటారు. కంటిన్యూ అంటే మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నేమ్, మీ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు అండి, ఆ పర్సన్ పేరు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. లాస్ట్ నేమ్ అంటే ఫ్యామిలీ నేమ్ అండి, సర్ నేమ్ అని ఉంటుంది పాస్పోర్ట్. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, గివెన్ నేమ్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో ఎలా ఉందో అలాగా వితౌట్ ఎనీ డిఫరెన్సెస్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పాస్పోర్ట్ ప్రకారం ఉండాలండి. ఎక్కడ కూడా డీవియేషన్ ఉండొద్దు, ఉంటే ఇబ్బందులు పడతారు. ఎగ్జామ్ కూడా రాయనివ్వరు ఒకసారి. సో ఈ 2 చెక్ బాక్సులు మీ ఇష్టం. క్లిక్ చేస్తే క్లిక్ చేయొచ్చు, లేకపోతే లేదు. క్రియేట్ అకౌంట్ అనండి. ఇప్పుడు బేసిక్ అకౌంట్ అనేది మీది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఈమెయిల్ని వెరిఫై చేసుకుంటాం. మీరు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ని ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి మీకు చెందిందా కాదా అని తెలుసుకోవడానికి మీరేం చేయాలి, వెరిఫై ఈమెయిల్ క్లిక్ చేయాలి. మళ్ళీ అందులో నుంచి ఒకసారి లాగిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఇన్కంప్లీట్గా ఉంది కదా, బేసిక్ ప్రొఫైల్ మాత్రమే క్రియేట్ అయింది. మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇలాగా జెండర్ ఇంకా ఫిల్ చేయలేదు, అది ఫిల్ చేద్దాం. కంట్రీ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్లో ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియా ఉంటే ఇండియా ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది సిటీ ఆఫ్ బర్త్ అండి. దీనిలో ఇక్కడ సిటీ ఆఫ్ బర్త్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇన్ ద పాస్పోర్ట్. ఎగ్జాక్ట్గా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయండి. కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్, మీకు ఏ కంట్రీ పాస్పోర్ట్ ఉంటే ఆ సిటిజన్ మీరు. సో ఇండియా అయితే ఇండియా. అడ్రస్, అది ఎంత పర్మిట్ చేస్తే అంత రాయండి, ఎన్ని క్యారెక్టర్స్ పర్మిట్ చేస్తే. టీ పేరు రాయండి పాస్పోర్ట్ ప్రకారం. మొత్తం అడ్రస్ రాసే పని లేదు, ఎందుకంటే పీటీ వాళ్ళు మీకు కొరియర్లో పంపించారు స్కోర్ కార్డ్, ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి అక్కర్లేదు. కంట్రీ కోడ్ తోటి మొబైల్ నెంబర్ రాసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్ యూ రెడీ టు బుక్ టుడే వితౌట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంది కదా, ఎస్ అని పెట్టండి. ఎస్ ఎప్పుడు పెడతారు, మీకు టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ ఏ డిజేబిలిటీస్ లేవు ఎగ్జామ్ రాయడానికి. హియరింగ్ ప్రాబ్లము, లిసనింగ్ ప్రాబ్లము, ఇట్లాంటి డిజేబిలిటీస్ టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ లేకపోతే ఎస్ అండి. ఉంటే మీరు నో పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని నో పెట్టండి, లేకపోతే ఎస్. నేను ఎస్ అని పెట్టుకున్నాను, ఎస్ ఓకే అంటారు. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది 100%. కంప్లీట్గా మీరు పీటీ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. చేసి షెడ్యూలింగ్ ద పీటీ ఎగ్జామ్, బుకింగ్ ద పీటీ. దానికోసం మనము హోమ్ పేజ్లో సెలెక్ట్ కంట్రీ ఉంది కదా, ఇక్కడ అక్కడ మీ డిజైర్డ్ కంట్రీ ఇవ్వండి. మీరు యూకే అంటే యూకే, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా, యూఎస్ అంటే యూఎస్ఏ. ఇక్కడ కంట్రీ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ ప్లేస్లో సెలెక్ట్ కంట్రీ ఉంది కదా, చూజ్ యువర్ డిజైర్డ్ కంట్రీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ అండి డిజైర్డ్ గోల్, మీరు ఎందుకోసం వెళ్తున్నారు అబ్రాడ్కి, స్టడీ, వర్క్, సెటిల్మెంట్ ఉన్నాయి కదా, మీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బుక్ పీటీ వస్తుంది, దాని మీద ఎల్లో బటన్ పైన క్లిక్ చేస్తే ఈ ఫార్మ్ మీకు ఓపెన్ అవుతుంది. దిస్ ఫార్మ్ విల్ బీ ఓపెన్. ఇక్కడ మీరు చూస్తే ఏ లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడతారు, ఫస్ట్ ది క్వశ్చన్. మీరు తెలుగులో మాట్లాడుతుంటే తెలుగు ఇవ్వండి, వేరే లాంగ్వేజ్ అయితే వేరే. ఆ తర్వాత ఫస్ట్ రేడియో బటన్ అనేది క్లిక్ చేయాల్సిందే. ఓకే, ఆ తర్వాత ఈ అగ్రీ బటన్ క్లిక్ చేయాల్సిందే. ఆ బ్లాంక్ వదిలేయండి. అగ్రీ మళ్ళీ క్లిక్ చేయాలి. ఈ 2 చెక్ బాక్సెస్ మళ్ళీ క్లిక్ చేయాల్సిందే.
ఇక్కడ మీరు ఎలా తెలుసుకున్నారు పీటీ గురించి అంటే ఇంటర్నెట్ సెర్చ్ ఇవ్వండి సింపుల్గా. ఏ కంట్రీ మళ్ళీ ఇక్కడ అడుగుతుంది చూస్తారా, సెకండ్ టైం డూప్లికేట్ క్వశ్చన్, బట్ ఆన్సర్ చేయాల్సిందే. మళ్ళీ ఇవ్వండి కంట్రీ పేరు. ఎందుకు తీసుకుంటున్నారు, జస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ ఉంది కదా, మీరేంటి అసలు, ఏ లెవెల్ కోర్సు, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయాలి. నెక్స్ట్ అంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్ పేజ్ వస్తుంది. ఈ పాలసీస్ పేజ్ని ఒకసారి రన్ త్రూ అయ్యి యాజ్ అ రెస్పాన్సిబుల్ టెస్ట్ టేకర్ లాగా అగ్రీ క్లిక్ చేయండి. చదువుకోవడం బెటర్ అండి దాన్ని. ఇప్పుడు మనకి టెస్ట్ సెంటర్ లొకేషన్స్ వస్తాయి. మనం హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి జనరల్గా హైదరాబాద్ ఎక్కడైతే అడ్రస్ ఇచ్చామో దాని దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్స్ ఫస్ట్ చూపెడుతుంది. మీరు చూడండి, ఇక్కడ టెస్ట్ సెంటర్ పేరు, ఇక్కడ టెస్ట్ సెంటర్ యొక్క క్యాలెండర్ ఉంది. అవైలబుల్ డేస్ మనకి ఎంబోస్డ్గా కనిపిస్తాయండి. చూడండి, కొంచెం డార్క్గా కనిపిస్తాయి అవైలబుల్ డేస్. అవైలబుల్ టైం ఇక్కడ చూసారా, ఆ టైం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏది కంఫర్ట్ ఉందో అది, మీకు నచ్చిన టైం. బుక్ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, కార్ట్ పేజ్కి వెళ్తుంది. మీరు కార్ట్కి వస్తారు. కార్ట్ అంటే మీరు ఏదైతే షాపింగ్ చేస్తారో అదనమాట. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎంచుకున్న డేట్, అడ్రస్ అవన్నీ మళ్ళీ ఒకసారి క్లియర్గా కనిపిస్తాయి. మీరు ఓకే అనుకున్న పక్షంలో ప్రొసీడ్ చెక్అవుట్ అంటారు. ప్రొసీడ్ చెక్అవుట్ అయిన తర్వాత పేమెంట్కి వెళ్తుందండి. పేమెంట్ 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదంటే వౌచర్ ద్వారా కూడా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ వాడలేకపోతే యాడ్ ఏ వౌచర్ ఉంది కదా, అక్కడ మీ వౌచర్ కోడ్, నేను ఒక డమ్మీ కోడ్ ఇస్తున్నాను. సో అట్లా వౌచర్ కోడ్ వేస్తే ఏంటంటే అక్కడ కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే టెస్ట్ ఇస్ డన్, అంతే. మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. దిస్ ఇస్ ఇట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ PTE ఎగ్జామ్ ఫ్రమ్ sptcoaching.com. Thank you.